ఏమమ్మా పొద్దు పొద్దుగాల ఏం ఆలోచిస్తున్నావు? ఆ? నేనా? అదిగో సాంగ్ పెట్టాడుగా వాడి గురించే. వాడా సాంగ్ ఆపాలనా? వాడు పెట్టిన సాంగ్ కోసం కాదు నా బాధ. పెళ్ళి చేసుకున్నందుకు నా బాధ. తెలుసు కదా మామ వాడి గురించి. తెలుసు, నాకు తెలుసు. నాలాగా పోతాడనే నా బాధ. ఈ పేటకు నేనే మేస్తిరే, నిరుపేదల పాలిటి పెన్నిధి. ఈ పేటకు నేనే మేస్తిరి, నిరుపేదల పాలిటి పెన్నిధి. కాయ కష్టం ఎరగని వాళ్ళకి కబడ్దారు కస్తే నేనే వచ్చాడు చూడయ్యా ముఠా మేస్త్రి. ఏంటి పొద్దు పొద్దుగాల మీటింగ్లు పెట్టేశారు? నీ పెళ్లి గురించేరా? ఈ సంక్రాంతికి మా బాస్ సినిమా రిలీజ్ అవుతుంది, ఆ తర్వాత చూద్దాం. ఇప్పుడు ఆచార రిలీజ్ అప్పుడు సేమ్ టాకు, అది పోయింది, పెళ్ళి పోయింది. బాబాయ్ ఆచార్య పోలేదు, ఒక రకంగా యావరేజ్ అంతే. అది సరే, ముందు పెళ్ళి ఎప్పుడు చెప్పు. మామ వస్తున్నా. అక్కడ ఎవరు లేరు కదా మామ. అక్కడ ఎవరూ లేరు, వాడికి మాత్రమే కనబడతారు. నా కర్మ భరించాలి. అది రారా స్వామి, త్వరగా పనికి వెళ్ళాలి. ఏమైపోయాడు? రే ఏంట్రా ఇంట్లో తొంగి తొంగి చూస్తున్నావు? ఏంలే ఈ మధ్య ఇంట్లో కొన్ని సామాన్లు పోతున్నాయిలే అందుకే. అవును మరి, మీ అన్న యాదిగూడు గుట్ట మహారాజు, నువ్వు ఒక పిల్ల మహారాణి. ఏ ఏంట్రా పిల్ల మహారాణి అంటున్నావు? ఈ పేటకి నేనే మహారాణి. మొఖం చూడు పిల్ల మరి రాణిలా. ఏ ఏంట్రా పిల్ల మరి రాణి అంటున్నావు? ఈ పేటకి నేనే మహారాణి ఇక్కడ. ఏంటి రేగి అంటున్నావు? చిన్నంతరం పెద్దంతరం లేకుండా ఇక్కడ నేనే పెద్ద. ఇప్పుడేంటి చెప్పు? నిన్ను నిచ్చెన అందులో పెట్టుకోరా. రేగి అంటుంది, తర్వాత గొడవలు అయిపోతాయి. అవునరా ఇక్కడ నేనే పెద్ద. ఇప్పుడేంటి చెప్పు? రే ఇది నాకే రెస్పెక్ట్ ఇవ్వదు, ఇక నీకు మని చెప్పాలా? పదరా బాబు. ఇవ్వదు ఎలా ఇవ్వదో నేను చూస్తా. పోరా బాబు. సేమ్ కలరే. ఏంటి మామ డల్గా ఉన్నావు? ఏం లేదులే. ఏంటి దుర్గాడి పెళ్లి గురించా? కాదు, కొన్ని నీ పెళ్లి గురించా మామ? నా పెళ్లి గురించి ఏంట్రా? అది నిజమేలే. చీచి ఏంట్రా? మరేంటి మామ నేనసా ఏదో ఒకటి చెప్పు. అది కాదురా, ఈ బొగ్గుగల్లో పనిచేసి కర్రీగా అయిపోయినా అని నా ఫీలింగ్. అదే మిల్క్ డైరీలో పనిచేసింటే మిల్క్ బాయ్ లాగా ఉండేటోనిరా. ఏమైంది? కాకులు మామ కుక్కలే కరుస్తున్నాయి. ఆకులు ఎక్కడైనా కుక్కల్లా అరుస్తారా? మరి నువ్వు చెప్పేది అలానే ఉంది. మరి పొద్దు పొద్దు నీ దగ్గరకు వచ్చిన చూడి. ఏంట్రా కుక్క అంటున్నాడా? లేదు మామ, కాకి అంటాడు. కాకి మామ, ఈ కాకి గోల ఏందో మామ. ఎవరేం చెప్తారు? త్వరగా పని కానివ్వండి. దుర్గా, నీ దగ్గర ఎంతమంది ఉంటే అంతమందిని తీసుకుని రా. మన దగ్గర పని చాలా స్లో అయిపోయింది. నువ్వు ఎలా అంటే అలా అన్న, మన దగ్గర చాలా మంది ఉన్నారు. ఎంతమందిని కావాలో అంతమందిని పిలుచుకొని వస్తా. దుర్గా, నాన్నగారు చెప్పారు పని చాలా స్లో అవుతుందని.
మీ దగ్గర ఎంతమంది ఉంటే అంతమంది తీసుకునిరా, మర్చిపోవద్దు. అన్నా కష్టాన్ని తగ్గ ఫలితం ఇస్తున్నావు, ఇంకొంచెం దుర్గా, నీ కష్టాన్ని అయితే ఉంచుకోను కానీ ముందైతే జలాన్ని తీసుకునిరా. ఓకేనా? సరే వెళ్ళిరండి. రండ్రా. దుర్గా, మా డబ్బులు మాకిస్తే ఇంటికి పోతాం, మాకు పనులు ఉంటాయిగా. ఏం డబ్బులు? అదేంటి మేము పడ్డ కష్టం. ఇక నుండి మీ కష్టం డైరెక్ట్ మీ ఇంటికి వెళ్తుంది. అంటే ఏంటి దుర్గా, ప్రతిరోజు ఇంట్లో మేము బీడీలకు టీకి డబ్బులు అడుక్కుంటా ఉండాలా మేము? అడుక్కోవాలంటే కష్టంగా ఉంది కదా. ప్రతిరోజు ఇంట్లో వాళ్ళు కూరగాయలకు బియ్యానికి మిమ్మల్ని అడుక్కుంటూ ఉంటే పొద్దున్నే పనికి రావడం, పొద్దుకి వెళ్దాం కష్టపడ్డం, ఆ కష్టాన్ని తీసుకుపోయి మందు షాపులో తగిలేయడం, ఇదే కదా ప్రతిరోజు చేసేది. ఏ రోజైనా మారారా? మారాలని అనుకున్నారా? ఇక నుండి మీ కష్టం మీ ఇంట్లో మీ అమ్మ కాళ్ళ దగ్గరికి వెళ్తుంది. కాదని ఎవరైనా అంటే ఈ పని కూడా లేకుండా చేస్తా. తెలుసు కదా, ఈ దుర్గగాడు ఒక్కసారి అనుకుంటే ఏదైనా చేస్తాడని. అర్థమైంది అనుకుంటా. వీడు మారడు. బీడీ ఉందా? పెళ్లి దుర్గా గారిని అడుగు పోయిస్తాడు. మో వాడిని అడిగే కంటే ఏమైనా తొంట బీడీలు తాగడం బెస్ట్. పోదాం పండు. సరే పద. దుర్గా, అత్త, నీ కొడుకు డబ్బులు అత్త. ఈ డబ్బులు చూసి ఎన్ని రోజులు అయిందో దుర్గా. వీడు ఎప్పుడు మారతాడో నాయనా, నమ్మకం లేదు. మారతాడులే అత్త. ఈసారి నీకు వాడే డబ్బులు తీసుకొచ్చాడు చూడు. ఏం డబ్బో ఏమో, నాకైతే నమ్మకం లేదు. ఇంకా దేవుడే దిక్కు. మారతాడులే అత్త. కొన్నిసార్లు నిన్ను చూస్తే మీ అమ్మాయి గుర్తుకొస్తుందిరా. మీ అమ్మ కూడా నీలాగే ఆలోచించేది మా గురించి. మీ అమ్మాయి బతుకుంటే ఎంత సంతోషించేదో. ఈ సెంటిమెంట్కి ఇంటి మీద నా వల్ల కాదు. సర్లే అత్త, బాయ్. చూసి జాగ్రత్త ఖర్చు పెట్టుకో. అబ్బా, అదేదో నీ డబ్బులు ఇచ్చి పండగ చేసుకోవాలన్నట్టుంది. ఇస్తే నా పిల్లానికి ఇస్తాను కానీ నీకెందుకు ఇస్తానే? పోరా. పోయే. తిన్నావా బావా? తిన్నా. మరి తలెందుకు అడ్డంగా ఊపుతున్నావు? లవ్ యూ. లవ్ యూ. బాగుంది. నాకేనా? నా పిల్ల మర్రానికిలే. అంటే నాకే. అవును బావా, కేక్ ఆర్డర్ ఇచ్చావా? మధ్యాహ్నం ఇచ్చాలే, పొద్దున్నే తీసుకుని వస్తా. నీకు చెప్పనా? చెప్పు. అంటే అది మనము 3 పిల్లల్లాగే. అదేంటి, మనకింకా పెళ్లి కాలే కదా. అంటే 3 పిల్లలు పగలంతా గొడవ పడి మళ్ళీ రాత్రికి మామూలు అయిపోతారంట కదా, మా అమ్మ చెప్పింది. అవునే, నిజమే. కానీ 3 పిల్లలంటే అన్నీ ఉండాలంట మరి. అన్నీ ఏంటి? అన్నీ అంటే ఓ ముద్దు, ఓ ముచ్చట. అబ్బచ్చా, అవన్నీ పెళ్ళైనాకి. సరే, నేను వెళ్ళొస్తా. మా అన్న నిద్ర లేస్తాడు. కనకం, లవ్ యూ. లవ్ యూ బా.
అమ్మ దుర్గాగా ఎంత నడిపించినావురా. ఉండు నీ పని చెప్తా. దుర్గా బాబాయ్ ఏం చేస్తున్నారు సార్? బాబాయ్ అది బీడీ. బీడి బిడి బిడి ఆ బీడి. ఏం బీడి? చూశాను రా, అంతా చూశాను. బాబాయ్ అది కనకం అంతగా ప్రేమిస్తే పెళ్లి చేసుకోవచ్చు కదరా. బాబాయ్ నేను యాదిగాడు పిల్లప్పటి నుంచి కలిసి పెరిగాం. వాడికి ఈ విషయం చెప్పాలంటే పోనీ నేను మాట్లాడినా? వద్దు బాబాయ్, వాడు ఎలా తీసుకుంటాడో ఏమో. టైం వచ్చినప్పుడు చూద్దాం, ఇప్పుడేం అవసరం లేదు. సరే బాబాయ్. దుర్గా రే దుర్గా, వీడు అస్సలు నాకు అర్థమే కాడు. ఏం చేయాలనో ఏమో. ఏమమ్మా ఈ టైంలో ఏం చేస్తున్నావు? యాది అది బీడి. ఇది బిడి 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 ఇదో బిడి. నేనంతా చూశాను మామా, వాడు ఇంత మోసం చేస్తాడా? ఆఖరికి నువ్వు కూడా. రే యాది, వాళ్ళు నిజంగానే ప్రేమించుకుంటున్నారా? లేదు మామా, వాడు నా వెనకలా తిరుగుతూ చాలా మోసం చేశాడు నన్ను. రే అది దీనికి అన్నీ తెలుసుకున్నాయే, ఇప్పుడు ఎలా? ఏంటి వీళ్ళు నవ్వుతున్నారు? అయ్యో బాబాయ్, వాళ్ళిద్దరు ప్రేమించుకునింది అందరికీ తెలుసు. ఒక్క నీకు తప్ప. అవునా? ఎంత మోసం చేశారా అందరూ? అయితే వదిన మన ఇంటికి వచ్చేకి నీకు ఓకేనా? ముందు నాకు కాదు, యాది నువ్వు చెప్పురా. మామా, వాడు చిన్నప్పటి నుంచి నా ఫ్రెండు. వాడి కోసం నా ప్రాణాన్ని ఇస్తాను. హ, అలాంటిది నా చెల్లెల్ని ఇవ్వలేనా? మామా, నీ ప్రాణాలు ఎందుకులే, వదిన పంపి, ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటాం. సరేనమ్మా. అయితే మీ అందరికి ఓకేనా? డబల్ ఓకే. ఎవర్రా ఇది ఈ టైంలో నా బీడీ కట్ట? బీడి బిడి బిడి బిడి. ఏ మాన్వి ఎక్కడ? నేను చూడలేదే. పాప నుంచి కనపలేదు. ఏంది? అదిగో అక్కడ వస్తుంది. మాన్వి మాన్వి ఏమైంది? ఏమైంది మాన్వి? ఇక్కడ అన్న అన్నా, మీ పేపర్ కింద పడిందన్నా. మన్వి వీడేనా వాడు? అవును వదినా, వీడే. ఏంటే నన్నే కొట్టేసి వెళ్తావా? రేయ్, నన్ను వదిలేసి పోండ్రా. ఎరా పనులు ఎత్తి ఎక్కాయా? నేనెవరో తెలుసా? మా నాన్న ఎవరో తెలుసా? మన పప్పైనా చేస్తాడా? బాబాయ్, నరికేయాలి బాబాయ్, నాకు. ఆగు బాబాయ్, పక్కన ఆగు దుర్గా, బాబాయ్, బాబాయ్. దుర్గా పక్కది. బాబాయ్ ఆగు బాబాయ్, మన పప్పైనా చేస్తాడా? రా బాబాయ్, ఈ నా వెళ్ళి కొడుకుని ఇక్కడి నరికేయాలా? ఈ నా కొడుకుని ఇల్లు బాబాయ్. నా కొడుకైనా కుదురుగా నిలబడరా బాయ్. నా కొడుకు చంపేయాలి. ఆగురా ఆగురా బాయ్, సేసారా సడు కూర్చో కూర్చో బాయ్, సేసారా సడు కూర్చో. దుర్గా, అలాంటి వాడిని అక్కడనే చంపేయాలి, ఇక్కడ దాకా ఎందుకు? చూడు బాబాయ్,
వాడు తప్పు చేశాడని ఆ పోలీసులు చేయాల్సిన పనిని మనమే చేస్తే అది కూడా తప్పే అవుతుంది. తప్పు ఎవరు చేసిన తప్పే. ఛ! సార్ వీడి మీద కేసు పెట్టడానికి వచ్చేస్తా. సార్ వీటి మా బాబాయ్ చేయేశారు సార్ విన్ని. నువ్వు చంపేటట్టుకంటే నేనెందుకురా ఇక్కడ? సార్ మీరు చెప్పింది నిజమే, అందుకే వాడిని ఇక్కడ దాకా తీసుకొచ్చాం. లేకపోతే ఈ స్టేషన్ సెల్లో మేము ఉండేవాళ్ళం. నువ్వు చెప్పింది నిజమేరా. ఏయ్ నీ పేరేంట్రా? దాస్, అర్జున్ దాస్. అంటే ఆ బిజినెస్ టైకోన్ దాసుల అబ్బాయివా? అవును. ఏ మాలోకం బాబు మంచి రిచ్. అవును సార్ నిజమే. బాబు మొన్న నైట్ పార్టీకి ఇంటికి వచ్చిన మీరు కనిపించలేదు. ప్రైవేట్ పార్టీకి వెళ్ళాలి. వెళ్ళే ఉంటారు. రే మాలోకం బాబుకి చేరు తెచ్చివ్వు. సార్ బాబు మన కత్తిదిరా, చేరు వెయ్యి. కూర్చోండి బాబు. ఎవడ్రా బాబుని ఇంతగా కొట్టింది? ఎవరు? ఏంటి సార్ ఆ చెత్తనా కొడుకు మీకు బాబు అయ్యాడా? ఏయ్ బాబు రేంజ్కి మీలాంటి స్లమ్మునా కొడుకులు షేక్ హ్యాండ్ ఇవ్వాలి ఆలోచిస్తారు. అటువంటిది మీ అమ్మాయి చేపట్టుకున్నారా? అవును సార్, మేము స్లమ్లో ఉండేవాళ్ళమే, కానీ మా బుద్ధి మురికి కాదు వాడిలాగా. అయినా కొట్టడం తప్పు. మీరు కొట్టి తప్పు చేశారు. బాబుకు సారీ చెప్పు. మేం సారీ చెప్పడం ఏంటి సార్? వాడు పాపం చేశాడు. అవన్నీ మేము తీర్చాలరా, మీరెవరు చెప్పడానికి? మీ పాప మీద మీరే చెయ్యేసి, డబ్బు మీద కన్నేసి, బాబు మీద నిందేసి ఏం నటిస్తున్నారా మీరంతా? ఈ నింద మీ మీద వేసుకునేలాగా నేను చూస్తా. సరే సార్, ఇదే పరిస్థితిలో మీ పాప ఉంటే ఆ నింద మీ మీద వేసుకుంటారంటే మేము కూడా వేసుకోవడానికి రెడీ. దుర్గా ఏం కూర్చోవరా? బాబు సంగతి చూసుకుంటా, నాన్నగారిని నా సంగతి చూసుకోమను. సార్ బాబు ఎవరైనా ఒక అమ్మాయిని పంపించండి. ఈ నా కొడుకు కంటికి నేను బ్రోకర్లా కనిపిస్తున్నానా ఏంటి? బ్రోకర్ పని చేస్తే బ్రోకర్లానే కనిపిస్తారు. ఏంట్రా గొనుతున్నావు? ఇదేమంటారా సార్? వద్దా సార్? మస్తు చేస్తారు మీరు, చేస్తారా? అబ్బా చేస్తావా? చేస్తావరా? ఈరోజు పోలీసు రేటు చూపిస్తా. పోలీస్ కాళ్ళ పట్టుకుంటావరా? ఎంత ధైర్యం నీకు? పోలీస్ కాళ్ళ పట్టుకుంటావా? పోలీస్ కాళ్ళ పట్టుకుంటావా? ఇంకొకడైనా పోలీసులు రావాలంటే కూడా భయపడాలా? ఎంత ధైర్యం నీకు? పోలీస్ కాళ్ళ పట్టుకుంటావా? పోలీసులు అంటే భయమే లేకుండా పోతుంది. ఏయ్ నీకున్న ఆప్షన్స్ రెండే. కేసు విత్డ్రా చేసుకోవడమా, లేదా కేసు ఒప్పుకొని బొక్కలేకపోవడమా? సార్, ఇందాక అర్జున్ గారు వెళ్తూ ఒక అమ్మాయిని పంపించమని అడిగాడు కదా, మీ అమ్మాయిని పంపిస్తున్నారా ఏంటి? కొట్టండిరా, నా కూతున్నట్టవా? నా కూతున్నట్టవా? కొట్టండి, నా కూతున్నట్టవా? కొట్టండిరా. ఏయ్ కందారా, ఎనకొడు చేస్తా, కాజపడితే నా కొడుకును. ఏయ్ సార్ నా కొడుక్కి సార్ ఏ సార్ ఈసారి నాకు నా కోటింగ్ నాకు కదా.
ఆ కేసు విత్డ్రా చేసుకోండి, ఆ సీఎం మంచివాడు కాదు, చంపేస్తాడు అని దుర్గాకని చెప్పండి రా మీరు. విత్డ్రా చేసుకోండి, బాగుంటుంది అది. సార్ మాట వినండి, మాట వినండి. చేస్తాడు ముడుకురా, వాడు చంపేస్తాడు. మీ ఫ్రెండ్ని ఒప్పించండి రా, వెళ్ళండి రా బాయ్, వెళ్ళండి, నా మాట వినండి. సరే సార్. దుర్గా వదిలేరా, టైం వచ్చినప్పుడు వాడు సంగతి చూద్దాంలేరా, వదిలేరా. ఏంద్రా అది, చచ్చిపోతామని భయం వేస్తుందా ఏంది? ఇలాంటి బతుకులు బతికేదానికండి అదేనయం. దుర్గా, దెబ్బలనైనా తట్టుకోవచ్చు కానీ మనం చనిపోతే మన వాళ్ళకి ఎవర్రా దిక్కు? తర్వాత అయినా చూసుకుందాం రా, మనం బతుకుంటే ఈ తర్వాత అయినా వీళ్ళ సంగతి చూసుకోవచ్చురా. ప్లీజ్ వదిలేరా దుర్గా, ప్లీజ్. తట్టుకోలేకపోతున్నాం రా, వదిలేని అన్న ప్లీజ్ రా. వద్దురా దుర్గా రే, ప్లీజ్ నా మాట వినరా. సార్ కేసు వాపస్ తీసుకుంటాం సార్, కట్లిపోయండి సార్. మంచి కట్లిప్పే సార్ వదరా. సార్ కేసు విడ్డా చేసుకున్నాం సార్, అయినా మా లాంటి ఇవన్నీ ఎందుకు సార్? వస్తాం సార్. మీలాంటి వాళ్ళను చాలా మందిని చూశాను రా, తప్పించుకున్నారా. సార్, ఇందాక మా వానికి ఒక మాట చెప్పాను, తప్పు ఎవరు చేసినా తప్పే అని. కానీ అది ఒక చేతగానోడు చేస్తే క్షమించవచ్చు. మీలా చట్టం చేతిలో ఉన్నవాడు చేస్తే క్షమించరాని పాపం, మహాపాపం సార్. సార్ మళ్ళీ చెప్తున్నా, తప్పు ఎవరు చేసినా తప్పే. పోరా రే మాలోకం. ఇదేమంటారా సార్? పని అయిపోయింది, మందు చెప్పరా. అంతా బాగుంటే ఈరోజు అమ్మోరి వేషం కట్టి గంగమ్మ జాతరకు వెళ్ళే వాళ్ళం. ఈ ఏడు కాకపోతే ఇంకో ఏడు చేసుకుందాం, అమ్మవారు కరుణిస్తే. అదేంటి మామ, తప్పు వాళ్ళు చేసి మనల్ని కొట్టేది? ఏం చేద్దాం, డబ్బులుంటేనే అన్నీ. అంటే వాళ్ళవేనా మానాలు ప్రాణాలు, మనవి కావా? కనకం నోర్మోయ్, దుర్గా గారిని రెచ్చగొట్టకో, అయింది చాలు. మా నోర్లు మీరు మూపియండి, మీ నోర్లు వాళ్ళు మూపిస్తారు. అవును బాబాయ్, తను చెప్పింది నిజమే. వాళ్ళు మన నోళ్ళు మూపించలేదు బాబాయ్, మనమే మన మనసుల్ని చంపుకుంటున్నాం భయం అనే మందుతో. ఒకడు మన పాప మీద చేస్తాడు, ఇంకొకడు ఆ నింద మన మీద వేస్తాడు. ఎదురు తిరిగితే వాడికి కుర్చేస్తారు, మనల్ని కుక్కల్ని కొట్టిని కొడతారు. బాబాయ్, నేను ఏ రోజు బాధపడలేదు బాబాయ్, కానీ మొట్టమొదటిసారి బాధపడుతున్నాను బాబాయ్. ఇక్కడ పుట్టినందుకు కాదు, ఒక డబ్బున్నడుగా పుట్టనందుకు బాధపడుతున్నాను బాబాయ్. బాబాయ్, వాడికి మనకు మధ్య తేడా ఏంటో తెలుసా బాబాయ్? మనకి ఏం జరిగితే ఏమైపోతుందనే భయం, కానీ వాడికి ఏం జరిగినా చూసుకుందాంలే, నా వెనక డబ్బు ఉందనే గర్వం. వాడి గర్వం ముందు మన బతుకులు ఎంత బాబాయ్? సరే యాది, మనం అమ్మూరు వేసుకమేస్తున్నాం, ఈరోజే జాతరకి వెళ్తున్నాం. ఆ మనుషులు మనకు సాయం చేయకపోవచ్చు, ఆ అమ్మూరు సాయం చేసిందేమో చూద్దాం. జాతరకు రెడీ చేయండి రా.
ఏంటోదినా ఇంత అందంగా ఉన్నావు, ఎప్పుడు చేసుకుంటున్నా మా అన్నని పెళ్ళి? ముందు మా మా అన్న ఒప్పుకోవాలి కదా. మీ అన్నకి మా మామకి ఎప్పుడో తెలుసు, ఇప్పుడున్న వాళ్ళకి అందరికీ తెలుసు, ఒక్క నీకు. అవునా? నిజమా? ఆ. అయ్యో దీని సంతోషం తగలయ్యా, నన్ను హక్ చేసుకుంటుంది. సార్ 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 సార్. ఏయ్ దుర్గా గాడెక్కడ్రా? ఏం సార్ మీరు ఎలా వచ్చారు? దుర్గా గాడెక్కడ్రా? వాని పిలు. సార్ మేము ఆల్రెడీ కేసు వాపస్ తీసుకున్నాం కదా సార్, మళ్ళీ ఏం సార్ ఇలా వచ్చారు? ఏంద్రా అందరు చీరలు కట్టారు, డ్రామాయణ వేస్తున్నారా? సిఐ తెలుసో తెలియకో ఒక మాట అన్నాడు. బాబు నీలాంటి వాళ్ళకి షేహాన్ని ఇవ్వాలని ఆలోచిస్తాడు. అలాంటిది మీ హ్యాండ్ నా చంపపైన వేస్తే నాకు ఎలా ఉంటుంది? ఒక్కటి కొట్టించుకున్నా నా చంపైనా పోవాలి, లేకుంటే కొట్టినా మీరైనా పోవాలి. దాని మీద చేస్తేనే కొడతారా? ఇప్పుడు నా వాళ్ళు అందరూ దాని మీద చేస్తారు. ఇప్పుడు మీరు ఏం చేస్తారా? ఆల్రెడీ కేసు వద్దనుకున్నాం కదా సార్, మళ్ళీ ఇదేంటి సార్? ఇప్పుడు మేము ఏం చేయాలి సార్? బాబు నువ్వు చెప్పు. ఏయ్, వాడిని నా ఈగో సాటిస్ఫై అందరూ కొడతానే ఉంటా. వాడు చేస్తే నాకు తెలియదు రోయ్. సార్ వాడు అమ్మవారి వేషంలో ఉన్నాడు సార్, అలా కొట్టకూడదు సార్, పాపం సార్. పాపం పాపం, తప్పు తప్పు. ఏంద్రా మీది? మామా 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 అమ్మ. ఆ. ఆ. వా. ఆ. 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 అమ్మోరు వేసుకులో ఉన్నాం సార్, తనడం పాపం సార్. ఏందిరా అమ్మోరు గిమ్మోరు అందరూ నాకు అల్లగాడే. సార్ అమ్మోరు సార్. ఏంట్రా మీ గొడవ? ఎక్కడ దుర్గాను పిలవమంటే? రే ఈ భూమి మీద పుట్టిన ప్రతి మగాడు పుట్టించుకున్న అమ్మకి, మోస్తున్న ఈ భూమికి రుణపడి ఉండాలి. అలాంటి అమ్మ ఎదురవుతే చేతులెత్తి ముక్కాలి గాని కొట్టడానికి కాలెత్తుతావా? ఎంత ధైర్యం? ఏయ్, ఎక్కడ్రా నువ్వు తెచ్చుకున్న జనం బలం? అమ్మను చూస్తే అందరికీ భయమే. ఈ సృష్టి అమ్మ కాళ్ళ కింద ఉంటుంది, అలాంటిది అమ్మ నీ కాళ్ళ కాడికి ఎలా వస్తుంది అనుకున్నావురా? ప్లీజ్ 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 నన్నేమొద్దు, నన్నేమొద్దు. వన్ లారీ గుద్దింది, కేసు నాకు క్లోజ్ చేస్తా. ప్లీజ్ నన్ను రే మాలోకం పారా 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 త్వరగా. ప్లీజ్ ప్లీజ్ పారా 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 స్పీడ్గా స్పీడ్గా పారా 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 పారా. దుర్గరదర్శిని దుర్ముఖమర్షిని హర్షరతే
వర్ధిని దుర్మద శోషిని సింధు సుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యక పర్దిని శైలసుతే ఏ ఆడపిల్ల మీదైనా ఏ మగాడైనా చెయ్యి వేయాలనుకుంటే ముందు వాడింట్లో ఉన్న అమ్మైనా గుర్తుకు రావాలి, లేదా ఈ గుళ్ళో ఉన్న అమ్మోరైనా గుర్తుకు రావాలి. ఇది అమ్మోరి ఆనా